2025-26 యూనియన్ బడ్జెట్ బయటకొచ్చేసింది. ఈ బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ గారు మొదటగా గురజాడ అప్పారావు గారు చెప్పిన ఒక స్టేట్మెంట్ ప్రస్తావించారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఏ కంట్రీ ఈజ్ నాట్ జస్ట్ ఇట్స్ సాయిల్, ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్ అని చెప్పి గురజాడ అప్పారావు గారు తెలుగులో చెప్పిన స్టేట్మెంట్‌ని ఆవిడ ఇంగ్లీష్‌లో తర్జుమా చేసి చెప్పారనమాట. మనకు తెలుసు గురజాడ అప్పారావు గారు గొప్ప కవి. ఆయన తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించారనమాట. ఆయన హేతువాది. 1862లో ఆయన పుట్టారు. 1915లో ఆయన మరణించారనమాట. 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో ఆయన చేసిన రచనలు ఈనాటికి కూడా ప్రజల మన్ననలు పొందుతున్నాయి. మనకు తెలుసు కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ ఇటువంటి అనేక రచనలు ఆయన చేశారు. ఆయన ప్రజలందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో సాహిత్యాన్ని రచించారనమాట. ఈయన రాసిన కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవిత పితామహుడు అని చెప్పి గురజాడ అప్పారావు గారిని మనం కొనియాడుతుంటాం. తెలుగు సాహిత్యంలో వాడుక భాష వరవడిని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయనకు కవిశేఖర అనే బిరుదు కూడా ఉంది. యూనియన్ బడ్జెట్ 2025-2026 అనేది ముఖ్యంగా 3 అంశాల పట్ల స్పష్టంగా ఉంది. ఒకటి, సంస్కరణలు ముందు తీసుకెళ్ళటం. రెండోది ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. అభివృద్ధికి అందరు సోపానాలు అంటే అందరినీ అభివృద్ధిలోకి ఇంక్లూడ్ చేయటం, సమ్మిళిత అభివృద్ధి అనమాట. తర్వాత వికసిత్ భారత్ 2047లో వికసిత్ భారత్ తీసుకుని వచ్చిన దిశగా, వికసిత్ భారత్ ప్రయాణం దిశగా మనం ముందుకెళ్ళటం. అంటే మన జర్నీ ఇక్కడ స్టార్ట్ చేసి డెస్టినేషన్ అనేది వికసిత్ భారత్ అనమాట. సో దీనికి సంబంధించి మనం ముఖ్యంగా గమనించాల్సింది అసలు వికసిత్ భారత్ తీసుకురావడానికి 2047 కల్లా డెవలప్డ్ ఇండియా తీసుకురావడానికి ఎటువంటి లక్ష్యాలు ఉండాలి, ఎటువంటి లక్ష్యాలతో ముందుకెళ్ళాలి. ముందుగా వృద్ధిని పెంచాలి, యాక్సిలరేట్ గ్రోత్ అనమాట. తర్వాత ఇంక్లూజివ్ డెవలప్మెంట్. భారతదేశంలో కొందరు డెవలప్ అవుతేనే సరిపోదు, అందరూ డెవలప్ అవ్వాలన్నమాట. అండ్ ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్ మీద, ఎవరైతే మిడిల్ క్లాస్ ఉంటారో, మధ్యతరగతి ప్రజలు ఉంటారో వాళ్ళకి సదుపాయాలు అందించేలా, వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ వచ్చేలా కృషి చేశారనమాట. తర్వాత ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచే దిశగా ఈ బడ్జెట్ ఆలోచిస్తోందనమాట. సో ఈ విధంగా ఈ బడ్జెట్ సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అంశాలు మనం చెప్పుకోవచ్చు. దీనిలో 4 విషయాల్లో ప్రత్యేకంగా డెవలప్మెంట్ అనేది 4 అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు. గరీబ్ అంటే పేదవాళ్ళ మీద, 2 యువత మీద, 3 అన్నదాత రైతాంగం మీద, 4 నారి మహిళ మీద. మనకు తెలుసు ఆల్రెడీ మహిళా శక్తి కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ చేసింది. సో ఉమెన్ మీద, అన్నదాత మీద, యూత్ మీద, గరీబ్ మీద ఎక్కువ ఫోకస్ పడుతున్నారనమాట. ఇక్కడ అగ్రికల్చర్, వ్యవసాయం, అన్నదాత వ్యవసాయం విషయానికి వస్తే అగ్రికల్చర్ అండ్ బిల్డింగ్ రూరల్ ప్రాస్పరిటీ. ఇండియాలో పట్టణాలు అభివృద్ధి చెందితేనే కాదు, గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి, పల్లెటూళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే దిశగా రూరల్ ప్రాస్పరిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. దీనిలో ప్రత్యేకంగా ఒక పథకం లాంచ్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన అని చెప్పి. దీనిలో అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజనలో అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. దీనిలో 100 జిల్లాలను భారతదేశ వ్యాప్తంగా కవర్ చేస్తూ 1.7 కోట్ల రైతాంగాన్ని కవర్ చేస్తున్నారనమాట. ఇది అద్భుతమైన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. సో ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద కిసాన్ క్రెడిట్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తారు. దాదాపు 7.7 crore ఫార్మర్స్, భారతదేశంలో ఉండే రైతాంగం, ఫార్మర్స్, ఫిషర్మెన్, డైరీ ఫార్మర్స్ వీళ్ళందరికీ కూడా లోన్ అప్ టు 5 lakh crores ఇస్తారనమాట. ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు. తర్వాత నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. మనకు తెలుసు హై ఈల్డింగ్ వెరైటీస్, హై ఈల్డింగ్ సీడ్స్ అంటే చాలా ఫాస్ట్గా ఉత్పత్తి చేసే సీడ్స్ అనమాట. హై ఈల్డింగ్ వెరైటీస్ అంటాము. ఈ హై ఈల్డింగ్ వెరైటీస్ ఉత్పత్తి చేసే సీడ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక నేషనల్ మిషన్ తీసుకొస్తున్నాం అనమాట. ముఖ్యంగా హై ఈల్డింగ్ సీడ్స్ డెవలప్ చేస్తూ ఏదైతే పెస్ట్ రెసిస్టెంట్, క్లైమేట్ రెసిలియంట్, ఎటువంటి వాతావరణాన్ని తట్టుకుని ఉండే వంగడాలన్నమాట హై ఈల్డింగ్ వెరైటీస్. వ్యవసాయంలో ఇంకొక ముఖ్యమైన మిషన్ ఇంకోటి లాంచ్ చేశారు, మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. పత్తి ఉత్పత్తి కోసం ఇది 5 years మిషన్ అనమాట. మనం తెలుసు పత్తి రైతులు లాభాలు వస్తాయి, విపరీతమైన లాభాలు వస్తాయి, లాభాలు లేకపోతే నష్టాల్లో ఉంటారు. పత్తి ప్రొడక్షన్ పెంచడం కోసం, ప్రొడక్టివిటీ పెంచడం కోసం, సస్టైనబిలిటీ ఆఫ్ కాటన్ ఫార్మింగ్ కోసం ఈ మిషన్ స్టార్ట్ చేశారు, నేషనల్ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీని. తర్వాత మఖానా బోర్డ్ ఇన్ బీహార్. బీహార్లో ప్రత్యేకంగా మఖానాస్, మనకు తెలుసు ఇప్పుడు ఫుడ్లో చాలా వరకు మఖానాస్ వాడుతున్నాము. ఈ మఖానా ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, మఖానా వాల్యూ ఎడిషన్ కానీ, మఖానా ప్రోడక్ట్స్ తయారు చేయడానికి కానీ ప్రత్యేకంగా బీహార్లో మఖానా బోర్డు పెడుతున్నాం అనమాట. ఇది ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ మఖానా బోర్డు మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పల్సెస్లో, ఈ పల్సెస్ సంబంధించి కూడా ఆత్మ నిర్భర్ ఇన్ పల్సెస్, ముఖ్యంగా ఉరద్ దాల్, మసూర్ దాల్, తూర్ దాల్ ఇట్లా పల్సెస్ అనమాట.
వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. పల్సెస్ కోసం ప్రత్యేకమైన మిషన్ లాంచ్ చేస్తున్నారు. పల్సెస్‌ని భారతదేశం కమర్షియల్‌గా ఎలా వాడొచ్చు? పల్సెస్‌లో ప్రోటీన్ కంటెంట్ ఇంకా ఎలా పెంచొచ్చు? పల్సెస్ ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు? పల్సెస్‌ని స్టోరేజ్ పెస్ట్స్ రాకుండా, ఎటువంటి చీడ రాకుండా స్టోరేజ్ ఎలా చేయొచ్చు? ఈ విషయంలో అన్నమాట. సో, ఇవన్నీ చేస్తూ వ్యవసాయ అభివృద్ధి కోసం ముఖ్యంగా రూరల్ ఎకానమీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ డెవలప్‌మెంట్ కోసం ఇండియా పోస్ట్‌ని మనకు తెలుసు మన ఇండియా పోస్ట్ డిపార్ట్‌మెంట్‌ని ఒక క్యాటలిస్ట్‌గా వాడాలని చెప్పి కూడా వీళ్ళు అనుకుంటున్నారనమాట. సో, ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించి, రూరల్ ఎకానమీకి సంబంధించి పెద్దపీట వేసింది ఈ బడ్జెట్. ఆ తర్వాత మనం గమనిస్తే ఇదే దశగా ఎంఎస్ఎంఈ సెక్టర్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజ్ సెక్టర్, మేక్ ఇన్ ఇండియాని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజ్ సెక్టర్‌ని ముందుకు తీసుకునే విధంగా ఉందన్నమాట. ముఖ్యంగా మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కి కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారంట. 5,00,000 లిమిట్ వరకు కూడా. ఇది చాలా క్రెడిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కి. సో, వాళ్ళకి కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారంట. వాళ్ళు ఎవరైతే ఉద్యమ్ పోర్టల్ రిజిస్టర్ చేసుకున్నారో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇయర్‌లో అంటే ఈ సంవత్సరం 10,00,000 క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తారంట. ఆ తర్వాత ఫస్ట్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా మొట్టమొదటిసారి ఔత్సాహికులు ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి వస్తారో వాళ్ళకి కూడా దాదాపు చాలా స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ వుమెన్ కోసం, ఎస్సీ, ఎస్టీ కోసం కొత్త స్కీమ్ లాంచ్ చేస్తున్నారనమాట. ఫస్ట్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం కొత్త పథకం లాంచ్ చేస్తున్నారు. ఈ పథకం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తూ దానికి దాదాపు ₹2,00,00,000 లోన్ సదుపాయం కూడా దీనిలో కల్పిస్తుందంట. ఫస్ట్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం పథకం. తర్వాత మనం గమనిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనేది ఫోకస్ చేయబోతుంది. ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ లో కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే తక్కువ ఖర్చుతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయబోతుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టర్‌లో ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయడం, ఎంఎస్ఎంఈ సెక్టర్ ఒక వైబ్రెంట్ డైనమిక్‌గా ఉండటం, అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టర్‌లో టెక్నాలజీ ఇండక్ట్ చేయటం, ఎంఎస్ఎంఈ సెక్టర్ ప్రొడక్ట్స్ క్వాలిటేటివ్‌గా ప్రొడ్యూస్ చేయగలటం, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయగలటం, క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలటం అండ్ క్లీన్ ప్రొడక్ట్స్ రావటం ఇవన్నీ కూడా దీనిలో భాగాలు అవుతున్నాయన్నమాట. ముఖ్యంగా ఇంతకు ముందు వరకు కూడా చాలా ప్రభుత్వాలు భారత ప్రభుత్వం కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేది. ఈసారి లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుందన్నమాట. ఎక్కువగా ఉద్యోగాలు కల్పించే దిశగా ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ స్కీమ్ లాంచ్ చేసింది. ఈ ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్ కింద ఫుట్‌వేర్, లెదర్ సెక్టర్స్, ఫుట్‌వేర్ సెక్టర్, లెదర్ సెక్టర్ దీనికి సంబంధించి దాదాపు దీనివల్ల ఎంప్లాయ్‌మెంట్ బాగా జనరేట్ అవుద్ది. ఈ ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్ ఇన్ ఫుట్‌వేర్ అండ్ లెదర్ సెక్టర్స్ గమనిస్తే గనక 22,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం దిశగా, అదేవిధంగా టర్నోవర్ 4,00,000 క్రోర్స్ వచ్చే దిశగా, దాంతోపాటు ఎక్స్‌పోర్ట్స్ ఫుట్ అండ్ లెదర్ వేర్ సెక్టర్, ఫుట్‌వేర్ అండ్ లెదర్ సెక్టర్‌లో దాదాపు ఎక్స్‌పోర్ట్స్ కూడా 1,1,00,000 క్రోర్స్ పెంచే దిశగా మనం మెజర్స్ తీసుకుంటున్నాం లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్. అదేవిధంగా టాయ్ మేకింగ్ మనకు తెలుసు బొమ్మల తయారీలో చైనా టాప్‌లో ఉంది. అయితే ఇండియాలో కూడా టాయ్స్ అనేవి చాలా బాగా ఇప్పుడు ప్రమోట్ అవుతున్నాయి. ఈవెన్ మన ట్రెడిషనల్ టాయ్స్ కూడా బాగా ప్రమోట్ అవుతున్నాయి అన్నమాట. ఈ టాయ్ మేకింగ్‌లో మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ తయారు చేసే విధంగా మనం ముందుకెళ్తున్నాం. టాయ్ మేకింగ్ సంబంధించి క్లస్టర్ డెవలప్‌మెంట్, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, హై క్వాలిటీ విశిష్టమైన యూనిక్ టాయ్స్, ఇన్నోవేటివ్ టాయ్స్, సస్టైనబుల్ టాయ్స్, చైల్డ్ ఫ్రెండ్లీ టాయ్స్, ఎకో ఫ్రెండ్లీ టాయ్స్ మీద మనం ఫోకస్ పెడుతున్నామంట. తర్వాత మనకు తెలుసు ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార ఉత్పత్తి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొత్తగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అనేది బీహార్‌లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఈ బడ్జెట్‌లో గమనిస్తే బీహార్‌లో చాలా కనిపిస్తున్నాయి. మకానా బోర్డ్ అని, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అని ఇలాంటి బీహార్‌లో చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఫార్మర్స్ ఇన్‌కమ్ ఎలా పెంచాలి, ఫార్మర్ స్కిల్లింగ్ ఎలా పెంచాలి, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా పెంచాలి, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఎలా పెంచాలి, ఇవన్నీ కూడా చాలా బాగా మనం ఫుడ్ టెక్నాలజీ మీద ప్రమోట్ చేస్తున్నాం. ఆ తర్వాత మన బడ్జెట్‌లో 2025, 2026 బడ్జెట్‌లో ప్రత్యేకంగా హ్యూమన్ రిసోర్స్, పీపుల్ పైన, ఎకానమీ అండ్ ఇన్నోవేషన్స్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 మనకు తెలుసు అంగన్వాడీ చిన్నపిల్లలకి 6 ఇయర్స్ వరకు, పోషన్ 2.0 అంటే మాల్ న్యూట్రిషన్ అడ్రస్ చేసే విధంగా పోషన్ 2.0. ఆ తర్వాత మన ఐఐటీస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కెపాసిటీ బిల్డింగ్ చేయటం. అదేవిధంగా ఇండియాలో క్యాన్సర్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఇండియాలో అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌లో డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఓపెన్ చేయడం అన్నమాట. భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా రకరకాల పుస్తకాలు ఉంటాయి కదా! మాన్యుస్క్రిప్ట్స్ ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి. ఇవన్నీ డిజిటల్ ఫార్మ్‌లో కన్జర్వ్ చేయటం అన్నమాట. అదే భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ అన్నమాట. ఈ భారతీయ భాషా పుస్తక్ స్కీమ్‌లో డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్, స్కూల్ ఎడ్యుకేషన్, హైర్ ఎడ్యుకేషన్ కోసం ఇండియన్ లాంగ్వేజ్ బుక్స్‌ని డిజిటల్ ఫార్మ్‌లో పెట్టడం అన్నమాట. 5 నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పిల్లల్లో, స్కూల్స్‌లో, కాలేజెస్‌లో సైంటిఫిక్ టెంపర్‌ని పెంచడం కోసం, ఇన్నోవేషన్‌ని, రీసెర్చ్‌ని పెంచడం కోసం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కాన్సెప్ట్ ఎప్పుడో ఉంది. దాన్ని ఇప్పుడు 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి గవర్నమెంట్ స్కూల్స్‌లో వచ్చే 5 సంవత్సరాల్లో పెట్టడం అన్నమాట. ఏఐ మీకు తెలుసు ఎకనామిక్ సర్వే కూడా నిన్న రిలీజ్ అయిన ఎకనామిక్ సర్వే కూడా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఎక్కువ ఎంఫసైజ్ చేసింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ విత్ 500 crores ఫండ్. ఏఐకి సంబంధించి రీసెర్చ్ కోసం, ఏఐకి సంబంధించి అన్ని డెవలప్మెంట్స్ కోసం 500 కోట్ల రూపాయల ఫండ్తో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐని స్టార్ట్ చేస్తున్నారు. అంతకంటే ముఖ్యమైన న్యూస్, గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ సెకండరీ స్కూల్స్లో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ అందరికి అందుబాటులో ఉండాలి. స్కూల్ పిల్లలకి అందుబాటులో ఉండాలి. హాస్పిటల్స్లో, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో అందుబాటులో ఉండాలి. ఇంటర్నెట్ యుగంలో, ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్ అనే ఆలోచించే యుగంలో చిన్న స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ పిల్లలకి కూడా ఇంటర్నెట్ని, బ్రాడ్బ్యాండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ని తెచ్చే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ కృషి చేస్తోంది. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కోసం కృషి చేస్తోంది. తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్ అనమాట. మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్ కూడా ఈ సంవత్సరానికి 10,000 మెడికల్ సీట్లు, వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచే విధంగా భారతదేశంలో డాక్టర్ పేషెంట్ రేషియో మనం చూసుకుంటే, భారతదేశంలో డాక్టర్ పేషెంట్స్ రేషియో మనం చూసుకుంటే డాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. సో మెడికల్ సీట్లు కూడా పెంచాం. తర్వాత పిఎం స్వనిధి స్కీమ్, పిఎం స్వనిధి తెలుసు, స్ట్రీట్ వెండర్స్ కోసం స్కీము. దీనికి సంబంధించి కూడా వీళ్ళ క్రెడిట్ కార్డ్స్ కానీ, యూపీఐ లిక్విడ్ క్రెడిట్ కార్డ్స్ కానీ, ఎన్హాన్స్ లోన్ సపోర్ట్ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఈ సంవత్సరం బడ్జెట్లో. తర్వాత వెల్ఫేర్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్. మనకు తెలుసు ఇండియన్ ఎకానమీ కూడా గిగ్ ఎకానమీ మారిపోతుంది. నో ఫార్మల్ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్ అనమాట. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ఫ్లిప్కార్ట్ ఇలా చాలా వస్తుంటాయి. అయితే ఈ ఎంప్లాయీస్ కూడా వీళ్ళ యొక్క హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఈస్టెమ్ పోర్టల్లో వీళ్ళని రిజిస్టర్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారనమాట. ఆ తర్వాత మనం చూస్తే కనుక భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒకటి ఆలోచిస్తుంది. రాష్ట్రాలు వృద్ధిలోకి వస్తేనే కేంద్రం కూడా వృద్ధిలోకి వస్తుంది అనమాట. సో రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వచ్చే 50 సంవత్సరాల పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ స్టేట్స్కి ఇచ్చే దిశగా 1.5 lakh crores అలాట్ చేయనున్నట్టు భవిష్యత్తులో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది బడ్జెట్లో. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద 100% కవరేజ్ తీసుకురావటము, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకురావటము, ఎసెట్ మానిటైజేషన్. ఎసెట్ మానిటైజేషన్ ప్లాన్ అంటే వచ్చే 5-6 సంవత్సరాల్లో చూస్తే కనుక ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు ఏదైతే అమ్మేసి వాటిలోంచి 10 లక్షల కోట్లు తీసుకొచ్చి మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచడము, ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించడం ప్లాన్ చేసి చేస్తుంది అనమాట. అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 2050 కల్లా సిటీస్లోనే జనాభా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు భారతదేశంలో పట్టణాల్లో 31% ఉంది, పల్లెటూరులో 69% జనాభా ఉంది. అయితే 2050 కల్లా పట్టణాల్లోనే దాదాపు 50-50% జనాభా ఉండొచ్చు. అయితే పట్టణాలు బాగుండాలంటే దానికి సిటీస్ని ఒక గ్రోత్ హబ్స్లా క్రియేట్ చేయాలి. కాబట్టి ఒక కొత్త ఐడియా తీసుకొచ్చింది ఈ బడ్జెట్ అనమాట. సిటీస్ యాజ్ గ్రోత్ హబ్స్, సిటీస్ని ఒక గ్రోత్ హబ్స్గా తీసుకెళ్ళటం, క్రియేటివ్ రీడెవలప్మెంట్ ఆఫ్ సిటీస్, సిటీస్ని రీడెవలప్ చేయడం, మళ్ళీ సిటీ పడేసి మొత్తం కట్టలేం కదా, రీడెవలప్ చేయటము, అదేవిధంగా వాటర్ శానిటేషన్ మీద ఫోకస్ చేయటము, ఇవన్నీ కూడా సిటీస్ని ఒక గ్రోత్ హబ్స్ లాగా చేయడానికి 1,00,000 కోట్ల రూపాయల ఫండ్ని అలొకేట్ చేస్తుంది అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద. తర్వాత మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్, మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్కి 25,000 కోట్ల రూపాయల కార్పస్, దానిలో మేజర్గా ఈ డెవలప్మెంట్ ఫండ్లో 49% ప్రభుత్వం ఇస్తుంది అనమాట. తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశంలో వికసిత్ భారతే దిశగా అంటే 2047 టార్గెట్గా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ని తీసుకొస్తుంది మన ప్రభుత్వం. ముఖ్యంగా అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఒకటి, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ ఒకటి అమెండ్ చేయబోతున్నారంట. సో ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్ అనేది న్యూక్లియర్ ఎనర్జీలో న్యూక్లియర్ టెక్నాలజీ తెచ్చే విధంగా ఇప్పుడు ఆల్రెడీ స్పేస్లో పెంచేశారు ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్. ఇప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీలో కూడా ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్ తీసుకురాబోతున్నారు. అదేవిధంగా మనకు తెలుసు సివిల్ ఏవియేషన్ సెక్టర్, ఇండియాలో సివిల్ ఏవియేషన్ సెక్టర్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఇన్ ద వరల్డ్. ఈ సివిల్ ఏవియేషన్ సెక్టర్లో మనం చూస్తే కనుక ఉదాన్ స్కీమ్ అని చెప్పి ఇంతకుముందు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు ఉదాన్ స్కీమ్ని కొత్తగా 120 న్యూ సిటీస్లో కనెక్ట్ చేయబోతున్నారు. అండ్ వచ్చే 10 ఏళ్లలో కొత్తగా 4 కోట్ల మంది ఎక్కువ ప్యాసింజర్స్ని కనెక్ట్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. అదేవిధంగా బీహార్కి సంబంధించి వెస్టర్న్ కోసీ కెనాల్కి సంబంధించిన ప్రత్యేకమైన ప్రాజెక్టు, ఇలా బీహార్కి సంబంధించి మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్పెషల్ సపోర్ట్ ఇస్తున్నారనమాట. తర్వాత ఇదే విధంగా ఇన్నోవేషన్, పీపుల్ అండ్ రీసెర్చ్ ఎకానమీ ఇవన్నీ చూస్తే కనుక ఐఐటీస్, ఐఏఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫెలోషిప్ స్కాలర్షిప్లు 10,000 ఇస్తారంట. ఎవరైతే రీసెర్చ్ మీద ఎక్కువ కృషి చేస్తారో, టెక్నాలజికల్ రీసెర్చ్ మీద ఎక్కువ కృషి చేస్తారో వాళ్ళకి 10,000 ఫెలోషిప్ స్కాలర్షిప్స్ అనౌన్స్ చేశారు. ఇంకొక విశిష్టమైన అంశము, ముఖ్యంగా మన ప్లాంట్స్ కానీ, ట్రీస్ కానీ ఇవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి కదా, భారతదేశంలో సెకండ్ జీన్ బ్యాంక్ విత్ 10 lakh జెర్మ్ ప్లాజమ్ లైన్స్, అంటే మన ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ సెక్యూరిటీ, రకరకాల మన చిన్న చిన్న ప్లాంట్స్, చిన్న చిన్న మొక్కలు, వంగడాలు, రైస్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కొన్ని రకాలు ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి కదా, కాపాడటానికి ఒక జీన్ బ్యాంక్, సెకండ్ జీన్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దానిలో 10 లక్షల జెర్మ్ ప్లాజమ్ లైన్స్ని వాళ్ళు అంటే జీన్ కోడ్స్ని కాపాడతారంట. ఇది కూడా అద్భుతమైన విషయం. ఇంకొక విశిష్టమైన అంశం ఈ బడ్జెట్లో ఏంటంటే జ్ఞాన్ భారత మిషన్. భారతదేశంలో చాలా మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి, ఇవి చాలా భాషల్లో ఉన్నాయి. అవి మన హెరిటేజ్ని కాపాడుకున్నాయి. వాటిని డాక్యుమెంటేషన్ చేయడం కోసం, వాటిని కన్జర్వేషన్ చేయడం కోసం
నేషనల్ డిజిటల్ రిపాజిటరీ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి దానిలో ఈ నాలెడ్జ్ మొత్తం ఆన్లైన్లోకి ఎక్కించి ఈ జ్ఞాన్ భారత్ మిషన్ ద్వారా మన మాన్యుస్క్రిప్ట్స్, పురాతనమైన మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపాడుకోవడానికి. అదేవిధంగా రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్. భారతదేశంలో రీసెర్చ్ అనేది చాలా తక్కువ ఉంది. జీడీపీలో 6%, 7% కూడా ప్రాపర్గా మనం రీసెర్చ్కి వాడలేదన్నమాట. 20,000 కోట్ల రూపాయల ఫండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కోసం పెడుతున్నారు. అదేవిధంగా కొత్త మిషన్ ఒకటి లాంచ్ చేశారనమాట, నేషనల్ జియోస్పేషియల్ మిషన్. మనకి ఒక ల్యాండ్ ఎక్కడుంది, ఆ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి, దాని అడ్రస్ ఏంటి, ఏ ల్యాండ్లో ఎక్కడుంది, ఏ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఎక్కడ చేయాలి, ఏ ప్లానింగ్ ఎక్కడ చేయాలి అని చెప్పడానికి ఒక ప్రత్యేక మిషన్ లాంచ్ చేస్తున్నారు. అదే జియోస్పేషియల్ మిషన్ అనమాట. ఇది ఒక ఫౌండేషనల్ జియోస్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా తీసుకొస్తే పిఎం గతిశక్తి వీటన్నిటిని వాడి మోడర్నైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, మన భూమి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మోడర్నైజ్ చేయడం, వాటికి ప్లానింగ్ చేయడం ఇవన్నీ చేస్తాను అనమాట. తర్వాత ప్రత్యేకంగా ఎక్స్పోర్ట్స్, ఎగుమతుల మీద మనం ఫోకస్ చేయబోతున్నాం అనమాట. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ పూర్తి స్థాయిలో మనం లాంచ్ చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది భారత్ ట్రేడ్ నెట్. ఈ భారత్ ట్రేడ్ నెట్ అంటే ఏంటి? మనకు తెలుసు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. భారతదేశంలో అనేక అంశాలు ఆన్లైన్లో మనం క్రియేట్ చేస్తున్నాం. అయితే ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి యూనిఫైడ్ ప్లాట్ఫామ్, అంటే మనం ఒక వేరే వాళ్ళతో ట్రేడ్ చేస్తున్నాం, ట్రేడ్ డాక్యుమెంటేషన్, ఫినాన్షియల్ సొల్యూషన్స్ ఏవి కావాలన్నా ఇంకా ఆన్లైన్లో చేసుకోవచ్చు. వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. అదే భారత్ ట్రేడ్ నెట్. దీని ద్వారా మన ఎక్స్పోర్ట్స్ పెంచుకోవచ్చు, మన ట్రేడ్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు, ఇతర దేశాల్లో మనల్ని ట్రస్ట్ చేస్తారు. సింగిల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వల్ల డాక్యుమెంటేషన్ కూడా వ్యాలిడిటీ బాగుంటుంది, క్రెడిబిలిటీ, ట్రస్ట్ వర్తినెస్ కూడా పెరుగుద్ది అనమాట. భారత్ ట్రేడ్ నెట్ అనేది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ని ప్రమోట్ చేయడం కోసం ముఖ్యంగా ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అనమాట. మన ట్రేడ్ డాక్యుమెంటేషన్, ఫినాన్షియల్ సొల్యూషన్స్ కోసం ఇది ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ అనమాట. గ్లోబల్ సప్లై చైన్స్ కూడా ఇది మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ భారత్ ట్రేడ్ నెట్ అనేది. ముఖ్యంగా ఈ 2025-26 బడ్జెట్లో రిఫార్మ్స్కి పెద్దపీట వేశారనమాట. ముఖ్యంగా 3 రకాల రిఫార్మ్స్: ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్, ట్యాక్స్ రిఫార్మ్స్ మరియు రెగ్యులేటరీ రిఫార్మ్స్. దీనిలో గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ అని చెప్పి ఇప్పటి వరకు కూడా క్రెడిట్ రేటింగ్, క్రెడిట్ స్కోర్స్ అనేవి అర్బన్కి ఉండేవి. కానీ ఇప్పుడు రూరల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, రూరల్ ఏరియాస్లో ఉండే కస్టమర్స్ వీళ్ళకి కూడా క్రెడిట్ స్కోర్ ఇవ్వబోతున్నారు అనమాట. దీన్నే గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ అంటాం. దీన్ని బేస్ చేసుకుని వీళ్ళకి భవిష్యత్తులో లోన్స్ రావటం, దీన్ని బేస్ చేసుకుని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వాళ్ళకి ఒక ఇన్సెంటివ్స్ రిలీజ్ అవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో ఈ గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ అనేది బాగా చూసుకోవడం ఇప్పుడు తప్పనిసరి. తర్వాత నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. తర్వాత నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ని సెటప్ చేయబోతున్నారు అనమాట. ఇది క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ, పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ అనమాట. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కార్పొరేట్ బాండ్స్ ఉంటాయో దానికి క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ అనమాట. అదేవిధంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ రిఫార్మ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది ఈ బడ్జెట్. ముఖ్యంగా ఇన్సూరెన్స్ సెక్టర్లో ఎఫ్డిఐని 74% నుంచి 100% ఇస్తుంది. తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్, రెగ్యులేటరీ రిఫార్మ్స్ కూడా చాలా తీసుకొచ్చింది. ఇక్కడ రెగ్యులేటరీ రిఫార్మ్స్కి వస్తే హై లెవెల్ కమిటీ ఫర్ రెగ్యులేటరీ రిఫార్మ్స్, రెగ్యులేటరీ రిఫార్మ్స్ కోసం ఒక హై లెవెల్ కమిటీ. అండ్ స్టేట్స్లో ఇండెక్స్ ఒకటి కొత్త తీసుకొస్తున్నారు. మనకు తెలుసు స్టేట్స్లో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ఇలాంటి ఇండెక్స్లు ఉన్నాయి కదా. అలానే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్, ఏ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అని చెప్పి ఒక కొత్త ఇండెక్స్ తీసుకొస్తుంది. అదే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనమాట. ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా రెగ్యులేటరీ రిఫార్మ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రొడక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ బాగా జనరేట్ చేయడం కోసం రెగ్యులేషన్స్లో చాలా రిఫార్మ్స్ తీసుకురావాలనుకున్నారు అనమాట. ముఖ్యంగా హై లెవెల్ కమిటీ ఫర్ రెగ్యులేటరీ రిఫార్మ్స్, రెగ్యులేటరీ రిఫార్మ్స్ కోసం ఒక హై లెవెల్ కమిటీ పెట్టాలనుకున్నారు. అండ్ స్టేట్ లెవెల్లో మనకు తెలుసు స్టేట్స్లో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లు ఇవన్నీ వస్తున్నాయి కదా, అలాంటిది ఒక కొత్త ఇండెక్స్ తీసుకురాబోతున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్. ఏ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనే దాని మీద. తర్వాత ప్రత్యేకంగా జన్ విశ్వాస్ బిల్ 2.0. మనకు తెలుసు చాలా చట్టాల్లో క్రిమినలైజేషన్ తీసేస్తున్నారు. క్రిమినలైజేషన్ తీసేసి పెనాల్టీస్ తీసుకొస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మేందుకు, ప్రజలు ప్రభుత్వం పట్ల విశ్వాసం కలిగి ఉండేందుకు ప్రత్యేకంగా చాలా చట్టాలు, దాదాపు 100 చట్టాల్లో ఉన్న క్రిమినల్ అఫెన్సెస్ ప్రొవిజన్స్ తీసేసి అవి సివిల్ అఫెన్సెస్గా లేదా పెనాల్టీస్గా మార్చబోతున్నారంట. అదే జన్ విశ్వాస్ బిల్ 2.0.